ఏపీ ప్రయోజనాలే ధ్యేయంగా సీఎం చంద్రబాబు మరోసారి హస్తిన వెళ్లారు. కేంద్ర బడ్జెట్కు ముందు అమిత్ షా, నిర్మలా సీతారామన్ సహా కీలక మంత్రులతో భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ప్యాకేజీల గురించి చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుపైన మంతనాలు జరపబోతున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లోనే సీఎం చంద్రబాబు రెండోసారి హస్తన వెళ్లారు. కేబినెట్ సమావేశం ముగిశాక ఆర్థిక మంత్రి పయ్యావులతో కలిసి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రంతో చర్చించడానికే ఈ పర్యటన పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అదే రోజు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ఈ నెల 23న మోదీ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈ బడ్జెట్ లో ఏపీకి నిధులు, ప్యాకేజీలపై కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు చర్చించబోతున్నారు. ఇప్పటికే బీహార్ సీఎం స్పెషల్ ప్యాకేజీ అడగటంతో అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు కూడా అలాంటి ప్యాకేజీ ఇవ్వాలని చంద్రబాబు కోరనున్నట్లు తెలుస్తోంది. ఏపీ కేబినెట్ భేటీలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. హస్తిన పర్యటన గురించి కొందరు మంత్రులు మాట్లాడారు. తాను ఢిల్లీ వెడుతున్నట్లు మంత్రులకు చెప్పిన చంద్రబాబు కొన్ని విషయాల్ని రహస్యంగా ఉంచడమే మంచిదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే రాష్ట్రానికి వెళుతున్నట్లు మంత్రులకు వివరించారు. మరోవైపు ఏపీలో భారీ రిఫైనరీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల బీపీసీఎల్ చైర్మన్ రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీని ఏర్పాటు చేస్తే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ విషయంపైన కేంద్రంతో మాట్లాడి మచిలీపట్నంలో రిఫైనరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరబోతున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం అన్ని శాఖల్లో విధ్వంసాన్ని సృష్టించిందని, ఏ శాఖలోనూ కనీస నిధులు లేవని, తమకు ఖాళీ ఖజానా అప్పగించారని చంద్రబాబు కేబినెట్ సమావేశంలో అన్నారు. అందుకోసమే కేంద్రంలో ఆయా శాఖల్లో ఉన్న వివిధ పథకాల ద్వారా నిధులు తెచ్చుకుని వాటికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ను కూడా జత చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనిపైన ఆయా మంత్రిత్వ శాఖలతో ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా